ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై సిపి రాధాకృష్ణన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీకి విధేయుడిగా ఉంటూ సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ వస్తున్న సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో తమిళనాడు నుండి ఎన్నికైన 3వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రికార్డులకెక్కారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడగా భారీ మెజారిటీతో సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యులు 788 మంది ఉండగా 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే 4 సభ్యులున్న బీఆర్ఎస్, 7 సభ్యులున్న బీజేడీ, 1 సభ్యుడు ఉన్న శిరోమణి అకాలీదళ్ ఓటింగ్లో పాల్గొనలేదు. ఉపరాష్ట్రపతి ఎలక్షన్ పోలింగ్లో 767 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి కోటా విజయానికి కావలసిన ఓట్లు 377 కాగా రాధాకృష్ణన్కు 452 ఓట్లు, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 152 ఓట్ల మెజారిటీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్లో సిపి రాధాకృష్ణన్ జన్మించారు. బీబీఏ పట్టభద్రుడైన సిపి రాధాకృష్ణన్ కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్ అథ్లెట్గా ఉన్నారు. క్రికెట్, వాలీబాల్ క్రీడలపై అమితాసక్తి కనబరిచేవారు. సిపి రాధాకృష్ణన్ దక్షిణ భారతదేశంలో బీజేపీ నేతల్లో కీలకమైన వారు. తమిళనాడు మోదీగా పార్టీలో రాధాకృష్ణన్కు పేరుంది. బీజేపీలో ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు, వివాదరహితుడిగా చెబుతారు. సిపి రాధాకృష్ణన్ 16వ ఏట నుంచి ఆర్ఎస్ఎస్ జనసంఘ్లతో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆ అనుభవమే దేశ 2వ అత్యున్నత పదవిని అధిష్ఠించే స్థాయికి తీసుకెళ్లింది. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్థాయికి చేరుకోవాలనే కోరికతో ఆయన పేరునే రాధాకృష్ణన్కు ఆయన తల్లి పెట్టారు. సిపి రాధాకృష్ణన్ చిన్న వయసు నుంచే ఆర్ఎస్ఎస్ జనసంఘ్లతో కలిసి పనిచేశారు. 1974లో సంఘ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీని స్థాపించడంతో దానిలో చేరారు. 1998 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు కోయంబత్తూరు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్పై పోటీ చేసి 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజకీయ మార్పుల కారణంగా 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాధాకృష్ణన్ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2 సార్లు అటల్ బిహారీ వాజ్పేయి సర్కారులో కేంద్ర మంత్రి అవకాశం త్రుటిలో చేజారింది. నాటి ప్రధానికి సన్నిహితుడిగా రాధాకృష్ణన్కు పేరుంది. సిపి రాధాకృష్ణన్ 1998, 1999లో ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జౌలీ చైర్మన్గా, పార్లమెంటరీ కమిటీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, కన్సల్టేటివ్ కమిటీ, స్టాక్ ఎక్స్చేంజ్ అక్రమాలపై దర్యాప్తునకు సంబంధించిన పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. 2004లో పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. తైవాన్కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. సిపి రాధాకృష్ణన్ 2016 నుంచి 2020 మధ్యకాలంలో కాయిల్ కొబ్బరి పీచు బోర్డు చైర్మన్గా సేవలందించారు. 2020లో కేరళ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులై 2022 వరకు పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో 93 రోజుల పాటు తమిళనాడులోని ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం, ఉగ్రవాద నిర్మూలన గురించి సిపి రాధాకృష్ణన్ ప్రచారం చేపట్టారు. రెండు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ 3.89 లక్షల ఓట్లతో 2వ స్థానానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లోనూ కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు. రాధాకృష్ణన్ సేవలను గుర్తించిన మోదీ సర్కార్ 2023 ఫిబ్రవరి 12న తొలిసారి జార్ఖండ్ గవర్నర్గా నియమించింది. 2024 మార్చి 19న అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామాతో ఆ మరుసటి రోజు నుంచి తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఆ పీఠాన్ని అధిష్ఠించిన మూడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన సిపి రాధాకృష్ణన్ ముందు ఊహించినట్లుగానే భారీ మెజారిటీతో విజయం సాధించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకు మెజారిటీ సభ్యుల బలం ఉండడంతో సిపి రాధాకృష్ణన్ విజయాన్ని ముందే అంచనా వేయగా చివరకు ఫలితం కూడా అలాగే వచ్చింది.